2026 మంగళవారం దిన ఫలితములు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి లగ్నబలం 18:32 నుండి 20:32 వరకు బాగుంది. నక్షత్ర బలం మధ్యాహ్నం 3 వరకే బాగుంది. 70% పనులు జరుగుతాయి. సంతోషమైన రోజు. తల్లి బిడ్డలతో గడుపుతారు. సంగీత సాహిత్య విషయాలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. అనవసర ధనవేమీ ఉంటుంది. తల్లిదండ్రుల విషయాలు ఉంటాయి. ధన నష్టం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి లగ్నబలం 20:32 నుండి 22:32 వరకు ఉంది. నక్షత్రం సాయంత్రం 4 తర్వాత బాగుంది. 30% పనులు జరుగుతాయి. ఇంటి కొరకు ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్ర కలయిక ఉంటుంది. కొనుగోలు చేయవచ్చును. గౌరవ మర్యాదలకు లోటు ఉండవచ్చును. ధనుసు రాశి. ఈ రాశి వారికి లగ్నబలం 22:30 నుంచి 24:32 వరకు బాగుంది. నక్షత్ర బలం సాయంత్రం 4 తర్వాత మాత్రమే బాగుంది. 30% పనులు జరగవచ్చును. నీచ ఆలోచనలు, నీచార్జన, నీసహవాసము, ప్రయాణాలు, సోదర వివాదాలు ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. భార్యాభర్తల వివాదాలు ఉంటాయి. ఖర్చులు ఉంటాయి. వాహన ఖర్చులు కూడా ఉండవచ్చు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి లగ్నబలం 24:32 నుంచి 2:32 వరకు బాగుంది. నక్షత్ర బలం సాయంత్రం 3 వరకు బాగుంది. 70% పనులు జరగవచ్చును. పిల్లల ఖర్చులు, కుటుంబ ఖర్చులు, విందు వినోదాలు, అనారోగ్యము, ప్రమాదాలు ఉండవచ్చును. సోదరులతో కలహాలు, నీచ బుద్ధులు, నీచ ఆలోచనలు, ధనవ్యయము. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి లగ్నబలం 2:32 నుంచి 4:32 వరకు బాగుంది. నక్షత్ర బలం సాయంత్రం 3 వరకు బాగుంది. 70% పనులు జరగవచ్చును. శుభకార్య ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో వివాదాలు ఉంటాయి. ధనవ్యయము ఎక్కువగా ఉంటుంది. మతిస్థిమితం లేకుండా అంటే ఆలోచన సరళి తగ్గుతుంది. చెడు ఆలోచనలు వస్తాయి. చెడు పనులు చేయాలనిపిస్తుంది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి లగ్నబలం 4:32 నుంచి 6:32 వరకు బాగుంది. నక్షత్ర బలం సాయంత్రం 5 తర్వాత మాత్రమే బాగుంది. 30% పనులు జరగవచ్చు. అనవసర ధనమేమో, బంధుమిత్రులతో కలహాలు, ధనం కొరకు ఇబ్బందులు, కొనుగోలు ఉంటాయి. కుటుంబ సంతోషం లేకుండా భార్యాభర్తల వివాదాలు ఉండవచ్చు. ఓం శాంతి.